వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నా పేరు శోభా. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లాలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. బోరబండలో శివాజీ విగ్రహ ఏర్పాట్లో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీస్ బలగాలు. ఆమనగల్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. వనపర్తి జిల్లాలో ముగిసిన ఛత్రపతి జయంతి సంబరాలు, శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే భూమి పూజ. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పర్యటన, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు శివాజీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముదిగంటి రవీందర్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ హనుమాన్లు, వైస్ చైర్మన్ రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని బోరబండలో పరిస్థితి ఉత్కంఠగా మారింది. బోరబండ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ మరియు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతించలేదని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీర్తామని వారు మొండికేయడంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఓవైపు పోలీసులు, మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా బోర్బండలో ఉన్న శివాజీ విగ్రహాన్ని అధికారులు ఇటీవలే తొలగించారు. అదే ప్రాంతంలో రాత్రికి రాత్రే దిమ్మకట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా దాన్ని కూడా తొలగించారు. అయితే మరోసారి శివాజీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడం, దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధం కావడంతో బోర్బండలో పరిస్థితి టెన్షన్ గా మారిపోయింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లి గ్రామంలో శ్రీ అలివేలు మంగ సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న హిందూ దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అనేక విధులను విడుదల చేస్తుందని చెప్పారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ సిబ్బంది ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోదాదేవి సత్యం, ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పోనుగోటి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. చెట్పల్లి గ్రామంలో శ్రీ అలివేలు
ఈరోజు మా యొక్క గ్రామంలో ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్, ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం గ్రామీణంలో ఉన్నటువంటి ముఖ్యంగా యువతలు క్రీడా పట్ల కొద్ది అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భం మూలంగా మేము ఈ యొక్క యువతను ప్రోత్సహించడానికి మేము ఈ యొక్క ప్రోగ్రాము మా యొక్క యువత ద్వారా, మా యొక్క గ్రామంలోని యువకుల ద్వారా, పెద్దల ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంను వాలీబాల్ ప్రోగ్రాం రాష్ట్ర స్థాయిలో మా యొక్క ఊర్లో నిర్వహించడం జరిగింది. దీని మూలంగా అదేవిధంగా ఈ యొక్క క్రీడాకారులను ప్రోత్సహించడం కాకుండా వారికి మంచి భవిష్యత్తు కూడా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఆటంకం లేకుండా భోజన సదుపాయం కూడా మేము కల్పించడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఏటా మా యొక్క ఊర్లో ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంటు నిర్ణయించాలని మేము మా యొక్క కమిటీ ద్వారా మేము నిర్ణయించుకోవడం జరిగింది. కావున ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఈ వాలీబాల్ పోటీలు బ్రహ్మాండంగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో యువతకు చిన్న వనపర్తి జిల్లా కొత్తకోటలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే అల వెంకటేశ్వరరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. విగ్రహ ప్రతిష్టకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. హిందూ వాహిని కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఒక మంచి తలంపు చేసి ముందరికొచ్చిన ఆ హిందూ వాహిని యువకులందరికీ కూడా పెద్దలుగా మనందరి సహకారం అది పూర్తయ్యే వరకు అందరం సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ, నా వంతు సహకారం కూడా తప్పనిసరిగా ఆ విగ్రహ ఏర్పాటులో ఈ విగ్రహాన్ని నిర్మించి మళ్ళా వచ్చే సంవత్సరం వరకు మనం దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని మళ్ళా ఆవిష్కరించుకునే సందర్భం వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా, దానికి పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజలు ఏ విధంగా సంతోషిస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందరికొచ్చి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మరియు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డిలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్స్ కు మరియు సిబ్బందికి యూనిఫామ్లు పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పుడు మన అంగన్వాడీ చంద్రకళ బృందం మన అంటే పెళ్లి పెట్టుకున్నట్టే కాలు చేతులు వస్తే పిల్ల పెళ్లికి వచ్చిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎఫెక్ట్ అవుతున్న స్కీమ్స్ బీద బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ గారు ఈ స్కీమ్స్ అన్ని బలపరిచి మనకు అందిస్తా ఉన్నారు. ఈరోజు రైతుల విషయానికి వస్తే ఈరోజు రైతులకు 24 గంటల కరెంటు మీరు ఆలోచన చేయాలి. గతంలో చాలా ప్రభుత్వాలు చాలా మంది ముఖ్యమంత్రులు కూడా చూసినాం. కానీ తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, క్వాలిటీ కరెంట్ ఇస్తా ఉన్నారు. ఈరోజు రైతులకు కానీ, గృహాలకు కానీ, పరిశ్రమలకు కానీ ఈరోజు 24 అవర్స్ కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు రైతులు ఒక్క గుంట ఉన్నా, ఒక్క 10 ఎకరాలున్నా, ఒక్క ఎకరా ఉన్నా 5 లక్షల రూపాయల బీమా దినకర్మ కాకముందు ఇంటికి చెక్ వస్తా ఉన్నది. ఈరోజు ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన జెడ్పీటీసీ స్థానిక జెడ్పీటీసీ పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి, పెద్దలు భూపాల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మహిళా శిశు సంక్షేమం అనేది మరి ప్రధానంగా ఈరోజు మన ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాలుగా ఈ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతోంది. ఈరోజు మరి వారి సేవలు నిజంగా కూడా చాలా ప్రశంసించదగ్గటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తాం. ఈ సేవలకు వెలకట్టలేదు అని చెప్పేసి కూడా అంగన్వాడీ ఆయలకు మరి టీచర్స్కి చెప్తా ఉన్నా.
మీరు చేసినటువంటి సేవకు గుర్తింపునివ్వాలని, మీకు ఒక హోదా కల్పించాలన్న ఒక లక్ష్యంతో ఈనాటినటువంటి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ స్థాయి నుంచి అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాగా మీకు గుర్తింపునివ్వడం జరిగింది అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి నిజంగా మన అంగన్వాడీ అంటే ఎన్నో కార్యక్రమాలకు నిలయం. ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ, మరి అదేవిధంగా పాలించేటువంటి బాలింతలకు కానీ, మరి అదేవిధంగా చిన్నపిల్లలకు కానీ, 6 సంవత్సరాల ఉన్నటువంటి పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కూడా మన కేంద్రాలుగా పనిచేస్తూ ఉన్నాయి. మంచి ఒక సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, ఒక ఫుల్ మీల్ని అంటే ఒక గుడ్డు, పాలు, ఆకుకూరలు, వేడి వేడి అన్నం మరి ఈరోజు మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరి అందించడం జరుగుతోంది. దీని ద్వారా మీరు అంటే వారికి ఆరోగ్య పరీక్షలు కానీ, అదేవిధంగా వైద్య పరీక్షల నిమిత్తం కానీ, లేదంటే లో బర్త్ అంటే మాల్ న్యూట్రిషన్ తో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇవ్వడంతో ఈరోజు మన రాష్ట్రంలో మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగడం, మాతా శిశు మరణాలు మరి క్రమంగా తగ్గుతూ రావడం జరుగుతుంది. అంటే అది కేవలం మన అంగన్వాడీ టీచర్ సాయాల కృషి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ యొక్క మంచి కార్యక్రమాలను దృష్టి పెట్టుకొని ఈ రోజు మన ప్రభుత్వం మీకు ఒక గుర్తింపు ప్రత్యేకత ఇచ్చే విధంగానే ఈ రోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరి సంవత్సరానికి 2 జతల చీరలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొంచెం బాధ్యతతో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం కంప్యూటరైజం వైపు పోతున్నప్పటికీ కూడా ఈ రోజు మహిళా శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళపైన అరాచకాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి గ్రామాల్లో మీరు ప్రతి ఒక్కరితో, ప్రతి కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా మరి వారి సంక్షేమం కోసం, వారి రక్షణ కోసం కూడా మరి ఇంకొంచెం బాధ్యతగా పనిచేయాలని చెప్పేసి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మన తల్లిదండ్రులు ఏంటంటే తొందరగా ఆడబిడ్డ పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. దానికోసం ఆతృతతో చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్న బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని నిర్మూలించాల్సిన ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వేడుకలు జరుపుకున్నారు. పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి శివాజీ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. జెండాను ఆవిష్కరించి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోధ్ సర్పంచ్ డాక్టర్ సురేందర్ యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, బోధ్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గట్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం బలపాల గ్రామంలో పల్లె ప్రకృతి వనం పేరుతో రెవెన్యూ అధికారులు దళిత వికలాంగురాలికి చెందిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంతో బాధితురాలు అదే స్థలంలో ధర్నాకు దిగింది. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, దౌర్జన్యంగా తనపై బెదిరింపులకు గురి చేస్తున్నారని మహిళా మీడియాకు తెలిపారు. 1955 సంవత్సరం నుంచి తన కుటుంబీకులు ఆ భూమిలో సాగు చేస్తున్నారని, నేడు ప్రభుత్వం కక్షపూరితంగా దళితులపై దాడులు చేస్తూ భూమిని లాక్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇవ్వకుండా మా భూమి అంతా లాగేసుకున్నారు. 20 గుంటల దాకా తీసేసుకున్నారు. దాన్ని మేము కాదు కూడదని మేము ఎస్ఐ దగ్గర అని మేము అక్కడ కూర్చున్నా కానీ అది తీసేసి పోలీసు వాళ్ళని, ఎస్ఐ వాళ్ళని పిలిపిస్తారు. విఆర్ఓ దగ్గర పోయినాం, ఎంఈఆర్ఓ దగ్గరికి పోయినాం, రెడ్డే నాయకు దగ్గర పోయినాం. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగట్లేదు. మా చెల్లె భూమి అది, మా చెల్లె పిచ్చిది. మా చెల్లె భూమి తీసుకొని వాళ్ళు అట్లా చేస్తారు. మమ్మల్ని వెళ్ళగొడతారు. ఎస్ఐ వాళ్ళని వచ్చి పిలిపించేసి మమ్మల్ని అక్కడ ఉండనీయకుండా తీసుకొని పంపించేస్తారు. మా భూమి మాకు ఉండనీయట్లేదు, మా దగ్గర అక్కడ ఉండనీయట్లేదు. మాకు కొద్దిగా న్యాయం జరిపించండి. మేము అందరం ఆడపిల్లలమే, మేము ఎక్కడెక్కడ ఉంటాం. మా భూమి మాకు వచ్చేటట్టు కొద్దిగా చూడండి దయచేసి.
వనపర్తి జిల్లా పెబ్బేర్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ విగ్రహదాత నరేష్, సుమతి పాల్గొని నివాళులర్పించారు. అనంతరం అల్పాహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘం నాయకులు వేమరెడ్డి మరియు భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. देश के दुश्मन कान खोल के सुन ले, गगन पर ला करके मुख तुला देते भारत माता तुझे ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైనీ కలెక్టర్ వరుణ్ రెడ్డి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నిబద్ధత, లక్ష్యం, నిర్దేశం మొదలగు అంశాలపై వివరించారు. ప్రతి విద్యార్థి క్రమ పద్ధతిలో చదువుకోవాలని, ఉన్నత శిఖరాలను అందుకోవాలని, అందుకు ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజిఎఫ్ ట్రస్టు సభ్యులు ఆళ్ల సూర్యనారాయణ, సుస్మిత, దేవుల రమకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. గ్లోబల్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున 10th స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్కి కావాల్సిన మోటివేషన్ ప్రోగ్రామ్ తరఫున కలెక్టర్ గారు శ్రీ వరుణ్ రెడ్డి గారితో ఇంట్రడక్షన్ సెషన్ అండ్ మోటివేషనల్ స్పీచ్ పై నాగేశ్వరరావు గారు కండక్ట్ చేయడం జరిగింది. మేము అంతకుముందు కూడా విజేఎఫ్ తరఫున చాలా ప్రోగ్రామ్స్ చేసాం. స్టూడెంట్ కిట్స్, ఆశా వర్కర్స్కి కోవిడ్ కేర్ కిట్స్, ఈవెన్ ప్రైవేట్ టీచర్స్కి గ్రోసరీ సపోర్ట్ అంతా. అలాగే ఇప్పుడు ఈ కరెంట్ ఇయర్ స్టూడెంట్స్కి 10th ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు అందులో మంచిగా స్కోర్ చేయాలని, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి గైడ్స్, స్టూడెంట్ ఎగ్జామ్ కావాల్సిన గైడ్స్ సప్లై చేస్తూ వాళ్ళకి మోటివేషన్ సపోర్ట్ కూడా ఇస్తూ మేము వాళ్ళ వెనకే ఉంటామన్న సపోర్ట్ ఇస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో అందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. స్టూడెంట్ చదివించడానికి ఆల్మోస్ట్ 3 lakhs ఎంత కాస్ట్ అవుతుంది గవర్నమెంట్. బట్ దీనికి ఓన్లీ 1 lakh ఫీజ్, 2 lakhs గవర్నమెంట్ పే చేస్తుంది ఉంటాయి. సో మేము సబ్సిడైజ్ చేసి గవర్నమెంట్ చదివిస్తామంటే చాలామంది ఇండియా దాటి బయటకు వెళ్ళిపోతున్నారు. సో దేశానికి లాస్ అయ్యారు. దట్ ఈస్ ది ఆశ. సో మేము ఐఐటీస్ పెట్టి ఇంత చదివడం వల్ల మీలాంటి వాళ్ళందరూ ఎవరు దేశం కాంట్రిబ్యూట్ అందరూ బయటకు వెళ్తున్నారు. ఇట్స్ లాస్ ఫర్ కంట్రీ. ఒక విధంగా చూస్తే అది లాస్ అని అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ అగ్రీ టు దెమ్, దెన్ ఐఐటీస్ అందరూ కూడా దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ట్యాకిల్ ఎనీ బ్యాలెన్సింగ్ వే. అంతే ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్. ఏపీఎస్ఎస్ ఎర్రగుంట హై స్కూల్ అండ్ నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాకు ఫస్ట్ మా భాస్కర సార్ ఉన్నారు మా స్కూల్ తరఫు నుంచి. సారు రంగారావు సారు విజిఎఫ్ ఆర్గనైజేషన్ని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అయితే మా స్కూల్ తరఫు నుంచి రంగారావు సార్ అండ్ మా భాస్కర సారు క్లాస్మేట్స్. అయితే సార్ మీ స్కూల్లో ఎవరెవరు క్లవర్స్ ఉన్నారు చెప్పండి అంటే మా భాస్కర సారు మా పేరు చెప్పారు. మా పేరు చెప్పడం వల్ల సార్ ఫస్ట్ మాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. మా స్టడీ పరంగా చూసి మా యాటిట్యూడ్ చూసి సార్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్ పెట్టారు. దానివల్ల మేము బాగా నేర్చుకుంటున్నాం. అర్థమైతే ఇప్పుడు కరెక్ట్ చేసే టీచర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ దా మిస్ అయింది, ఇక్కడ అది మిస్ అయింది అని. మీరు రాసిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటారు అంతే. సో ఎప్పుడైనా చదివే ప్రాసెస్ అర్థం చేసుకొని చదివితే
ఛత్రపతి శివాజీ 391వ జయంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా ప్రధాన కార్యదర్శి లాలు, హిందూ వాహిని మిడ్జిల్ మండల అధ్యక్షులు రమేష్ గౌడ్ పాల్గొన్నారు. కాగా ఈ వేడుకలకు జిల్లా బీజేపీ నాయకులు నల్లబోలు వేణుగోపాల్ రెడ్డి సంపూర్ణ ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ జ్యోతినగర్లో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 391వ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూ సమాజ స్థాపన కోసం పోరాడిన యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను హిందువులందరూ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని వారన్నారు. పల్లెటూర్లలో కూడా ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఉంటున్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్సీపురంలో శివాజీ విగ్రహం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎమ్మెల్యేకి పలుమార్లు వినతి పత్రం సమర్పించామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే భారీ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని నర్సింగ్ గౌడ్ తెలిపారు. మహానుభావుడు ఛత్రపతి శివాజీ 391 జయంతి సందర్భంగా ఈరోజు మేము ఈ రామచంద్రపురం పట్టణంలో ఈ జ్యోతినగర్ కాలనీ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము, స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ ఆయన మన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పోరాటం చేసిన, సామ్రాజ్యాన్ని విస్తరించాలని చెప్పి పోరాటం చేసిన మహనీయుడు ఆయన స్మరిస్తూ కూడా ఈరోజు మేము ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా అందరం కలిసి, బజరంగ్ దళ్ కానీ ఇంకా వివిధ పార్టీలు కూడా అందరం కలిసి ఒక దగ్గర కలిసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే నాది ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి పల్లెల్లో కూడా ఛత్రపతి శివాజీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, కానీ మన ఇంత పెద్ద రామచంద్రపురంలో ఒక విగ్రహం కూడా లేకపోవడం, ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా లేకపోవడం చాలా బాధాకరం. నేను ఎమ్మెల్యే గారికి నా తరఫు నుంచి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాగైనా చేసి ఎమ్మెల్యే గారు కూడా మనకి ఇంతకుముందు కూడా మాట ఇవ్వడం జరిగింది, బజరంగ్ దళ్ వాళ్ళకి కానీ అందరికీ కానీ పోయిన జయంతి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది, విగ్రహం పెట్టిస్తానని. మేము ఎమ్మెల్యే గారిని కూడా ఒకటి విజ్ఞప్తి చేసి కోరుకుంటున్నాము. రామచంద్రపురం ఊర్లో కూడా, పట్టణంలో కూడా ఒక విగ్రహం పెట్టియాలని, దానికి మేము అందరం కూడా సహకరిస్తామని, ఆయన కూడా మాకు కొంచెం సహకరించి ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. భారత్ మాతా కీ జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. బోర్బండలో శివాజీ విగ్రహ ఏర్పాట్లో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసు బలగాలు. ఆమనగల్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.
వనపర్తి జిల్లాలో ముగిసిన ఛత్రపతి జయంతి సంబరాలు. శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే భూమి పూజ. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరియు సునీత లక్ష్మారెడ్డి పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.